హలో మూవీలర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ అయితే నేను మొత్తం 3 సినిమాలు అయితే చూడడం జరిగింది. అండ్ మన ఎక్స్పీరియన్సెస్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాను అనమాట. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి హిందీలోది, తెలుగులో డబ్ అయింది. అండ్ ఈ మూవీ ఏంటో మీకు తెలుసుంటే కట్ చేయండి, కామెంట్ సెక్షన్ కి వెళ్ళి దెబ్బ గుద్దండి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి లక్ష్మణ్ అనమాట. ఈయన చాలా మూవీస్ చేశారు, లైక్ డియర్ జిందగీ అని అండ్ ఇంగ్లీష్ అని, ఇలా చాలా మంచి మూవీస్ అయితే చేశారు అనమాట. అండ్ ఈ స్టోరీని, ఒరిజినల్ స్టోరీని ఎలా పోర్ట్రే చేయగలిగారో అది కరెక్ట్ గా మన స్క్రీన్ మీద కనిపించింది అనమాట. మేబీ నాట్ కంప్లీట్ స్టోరీ తీయపోయి ఉండొచ్చు కానీ, బట్ తీసినంత వరకు మాత్రం స్టోరీ వైజ్ చూపించడం మాత్రం చాలా బాగా చూపించారు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే నాకు ఈ సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఈయన పేరు వచ్చేసరికి సౌరభ్ గోస్వామి అని సినిమాటోగ్రాఫర్, చాలా బాగా చేశారు. అంటే లైక్ విజువల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అండ్ మన యాక్టర్ వచ్చేసరికి విక్కీ కౌశల్, అబ్బా ఉల్లగొట్టి దోపం వేసాడు, చెప్తున్నా కదా, సూపర్ చేశాడు యాక్టింగ్ అయితే. లైక్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ వస్తాయో నాకు తెలియదు, బట్ నేషనల్ అవార్డ్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది ఈ సినిమాకి. విక్కీ కౌశల్ కి పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించింది. చాలా మూవీస్ చూసాను విక్కీ కౌశల్ కి, అందులో ఆల్రెడీ ఈజ్ ఎ డిజర్వ్డ్ క్యాండిడేట్ అని తెలుసు మన అందరికి. అండ్ ఈ సినిమాలో ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. నిజంగా చెప్తున్నా, మూవీ పేరు వచ్చేసరికి చావా. అండ్ ఈ మూవీ ఎవరి గురించి అంటే సంభాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి. అండ్ ఆ సంభాజీ నిజంగా నేను స్క్రీన్ మీద చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్ యాక్టింగ్. అండ్ సంభాజీ నిజంగానే అలైవ్ గా ఉంటే ఎలా ఉంటారో అలా పోర్ట్రేట్ చేశారు మూవీలో. ఆబ్వియస్లీ సూపర్ మూవీ. అండ్ ఇది హిందీలో చూడాలి, తెలుగులో చూడాలని కన్ఫ్యూజన్ వద్దు. తెలుగులో చూడాలి, హిందీ అర్థం కాకపోయిన వాళ్ళు మాక్సిమం తెలుగుకి వెళ్ళి చూడండి. హిందీ అర్థం అవుతుంది అంటే ఎంజాయ్ హిస్ వాయిస్, లైక్ విక్కీ కౌశల్ చెప్పుకుంటారు కాబట్టి ఆయన ఒరిజినల్ వాయిస్ కావాలనుకుంటే మనం హిందీలో చూడడమే బెటర్. అండ్ ఇంకో యాక్ట్రెస్ వచ్చేసరికి రష్మిక మందన. షీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ ఆస్పెక్ట్ అనమాట. తన ఎంతసేపు అయితే ఉందో అంతసేపు చాలా బాగా చేశారు. అండ్ రష్మిక గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మనకి. షీఈ్ అన్ ఇండియన్ క్రష్ అయిపోయింది ఇప్పుడు, అందరూ మాట్లాడుకునే పేరే కదా, అన్ని సినిమాల్లో ఉంటున్నారు. చావా ఇస్ పర్ఫెక్ట్ సినిమా అబ్బా. నాకైతే లిటరలీ మా ఫ్రెండ్ తో వెళ్ళాను ఫస్ట్ హిందీలో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తో వెళ్ళాను. వాడు ఏదన్నా మూవీ నచ్చితే హీ విల్ క్లాప్ అనమాట. సో అలా క్లాప్ చేసి ఆడనే కాదు, మూవీ ఎండింగ్ కి మొత్తం థియేటర్ అప్లాజ్ ఇస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి కింగ్స్టన్, జీవి ప్రకాష్ అనమాట హీరో. అండ్ జీవి ప్రకాష్ గారు వచ్చేసరికి 25th ఫిల్మ్, బట్ స్టోరీ పరంగా నైస్, ఓన్లీ కొత్త కాన్సెప్ట్ అనిపించింది. మూవీ ఫుల్ నేమ్ వచ్చి కింగ్స్టన్ ద కర్స్డ్ సీ అనమాట. అంటే ఒక కర్స్డ్ సీలో వీళ్ళు వెళ్ళి అది సాల్వింగ్, అదంతా లైక్ ఓకే, ఒక మంచి ఫీల్ అయితే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కోసం ఎలా డ్రైవ్ చేయాలి ఏదో పెట్టినట్టు పెట్టారు అబ్బా. ఫస్ట్ హాఫ్ అసలు నా ఉద్దేశంలో ఫస్ట్ హాఫ్ ఎందుకుందో అర్థం కాలేదు. లైక్ ఓకే, కాన్ఫ్లిక్ట్ లో తీసుకెళ్తున్నారు, స్టోరీలో తీసుకెళ్తున్నారు అంటే అట్లీస్ట్ కొంచెం ఆ బేసెస్ అయినా వీళ్ళు సీలోకి వెళ్ళి డేర్ చేసేదే 2-3 సీన్లు అయినా పెట్టి ఉండాల్సిందే. బట్ కంప్లీట్లీ సెకండ్ హాఫ్ లోనే పెట్టేశారు మొత్తం. అండ్ ఏదైతే సెకండ్ హాఫ్ ఉందో సినిమాటోగ్రఫీ పరంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు, నిజం చెప్తున్నా. లైక్ బాగా చూపించగలిగారు. అంటే మన ఇండియన్ సినిమా ఇంత అప్డేట్ అవుతూనే ఉంది. అండ్ అందులో తమిళ సినిమా ఆబ్వియస్లీ గ్రేటర్ మూవీ. సో మూవీ డైరెక్టర్ వచ్చేసరికి కమల్ ప్రకాష్ అనమాట. ఆయన తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగా చూపించగలిగారు. అండ్ సినిమాటోగ్రఫీ గోకుల్ బినాయ్, ఈయన అయితే చాలా బాగా చేశారు సినిమాటోగ్రఫీ, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇందులో మనకి అందరికి ఫేవరెట్ అయిన హీరోయిన్ ఒక చిన్న మూవీతో, అది కూడా జీవి ప్రకాష్ గారితోనే, అసలు ఎంత రేంజ్ కి వెళ్ళిపోయారు తెలుసా. దివ్య భారతి చాలా బాగా చేసింది, ఆవిడకి ఇచ్చిన రోల్. అండ్ ఇంకంతే అబ్బా. మూవీ గురించి అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అసలు తెక్కలేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, బట్ సెకండ్ హాఫ్ ఇస్ గుడ్, వెల్ డిజర్వ్డ్ మూవీ అనమాట. ఖచ్చితంగా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ కింగ్స్టన్. చావా ఆబ్వియస్లీ చేయాలి, అండ్ కింగ్స్టన్ ఆల్సో చేయండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. వావ్ అనిపించింది తెలుసా టైటిల్ చూసినప్పుడే. మనందరికి ఒక, ఈ యంగ్స్టర్స్ కి అందరికి ఒక డ్రీమ్, లైక్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటది, అసలు దొరకకుండా అలా దోకబెట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా, అది ఎలా చూపిస్తారు అనుకున్నాను. నాకు నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్ గా షార్ట్ ఫిల్మ్ చూసినట్టు, లైక్ యూట్యూబ్ లో మన షార్ట్ ఫిల్మ్స్ అవి చూస్తాం కదా, తీసుకెళ్లి థియేటర్ మీద స్క్రీన్ మీద లార్జ్ స్క్రీన్ లో ఎలా అనిపిస్తుంది అలాగే అనిపించింది. సారీ ఏమన్నా తప్పుగా చెప్పుంటే, బట్ నా ఫీలింగ్ అయితే ఇది, నా ఎక్స్పీరియన్స్ బట్టి. అండ్ మోర్ ఓవర్ దీని డైరెక్టర్ వచ్చేసరికి శ్రీహర్ష అనమాట, ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్. అండ్ ఆల్సో కింగ్స్టన్ డైరెక్టర్ కూడా డెబ్యూటెంట్ డైరెక్టర్ అనమాట. గ్యాంగ్ లీడర్ లో నాని వాళ్ళ సిస్టర్ కింద క్యారెక్టర్ ఒకటి చేసింది.
నాని సిస్టర్ కింద. ఆవిడ పేరు వచ్చేసరికి శ్రియా కొంతం. ఇందులో హీరోయిన్ పేరు వచ్చేసరికి శ్రియా కొంతం అనమాట. అండ్ షీ ఈజ్ వెరీ గార్జియస్ అండ్ లైక్ బాగా చూపించారు. అండ్ కొంచెం చిన్న పిల్ల అన్న టైప్ లో చూసాం కదా గ్యాంగ్ లీడర్ లో, బట్ షీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ దిస్. బాగా చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఇంద్రజా గారు ఉన్నారు, ఇంకా మెయిన్ యాక్టర్ చాలా మంది ఉన్నారు. కానీ వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు కామెడీ ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు, బట్ మరీ అంత యూజ్ చేయలేదు అనిపించింది నాకైతే. అసలు నవ్వే రాలేదు. లైక్ ఏదో పెట్టిన క్యారెక్టర్ అతికిచ్చినట్టు ఉన్నాయి అబ్బా క్యారెక్టర్స్ అన్ని. బట్ ఓకే. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిపోయిన ఆస్పెక్ట్ మీద తీస్తున్నారు. ఇంకా భయ్య గుడ్ థాట్ ఓన్లీ. అంటే కోవిడ్-19 ఎన్నిసార్లు తీసుకొస్తారు భయ్య సినిమాల్లో. ఆల్రెడీ ఒక హర్రర్ పిక్చర్, ఒక బ్యాడ్ డ్రీమ్, అది వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ ఉండకండి. మళ్ళీ అది కొత్త స్టోరీలు రాయొచ్చు కదా. బట్ ఫైన్. మోర్ ఓవర్ చెప్పాలంటే 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనేది వాచబుల్ మూవీయే. బట్ నా ప్రకారం అయితే ఇట్స్ బెటర్ టు వాచ్ ఇన్ OTTs. సారీ టు సే దిస్. ఎందుకంటే థియేటర్స్ లో అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందాల్సిన మూవీ అయితే కాదు. బట్ చావా అండ్ కింగ్స్టన్ ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్ గానీ, ఆ విజువల్స్ గానీ చాలా బాగుంటాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, చావా సినిమాటోగ్రాఫర్ వచ్చేసరికి సురబ్ అన్నమాట. ఆయన చాలా బాగా చూపించారు. లైక్ మంచి కాస్ట్లీయెస్ట్ మూవీలా అనిపించింది. లైక్ బాహుబలి ఈ రేంజ్ ఆఫ్ టెక్స్చర్ కనిపిస్తుంది మనకి. అండ్ ఇంకోది కింగ్స్టన్ వచ్చేసరికి గోకుల్ బినాయ్ అన్నమాట. గోకుల్ బినాయ్ అన్న అతను మరి ముందు మూవీస్ ఏమన్నా చేశారు లేదా నేను చూడలేదు. బట్ ఈ మూవీ పరంగా అయితే చాలా బాగా చేశారు. అండ్ ఈ కింగ్స్టన్ మూవీ ఫస్ట్ టైం తీసిన డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా సరే కమల్ ప్రకాష్ గారు చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అండ్ అందరు యాక్టర్స్ మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి. అండ్ ఇది అయితే నా మూవీ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీకెండ్ కి మీరు ఇంచక్క చావాకి, కింగ్స్టన్ కి అండ్ 14 గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చావా అండ్ కింగ్స్టన్ ద కర్సీ ఈ 2 మూవీస్ అయితే ఖచ్చితంగా మీరు థియేటర్ లో మిస్ అవ్వకుండా చూడండి ఈ వీకెండ్స్ కి. అండ్ అంతే. ఈ మూవీస్ కి ఎవరెవరు వెళ్తారు? ఆబ్వియస్లీ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళండి, ఫ్రెండ్స్ వెళ్ళండి, మీ పేరెంట్స్ వెళ్ళండి, ఎవరితో కావాలితే వెళ్ళండి. బట్ మూవీస్ థియేటర్ లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ మా వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, అండ్ కొంచెం కామెంట్ చేయండి. కొంచెం సినిమా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొంచెం ప్లీజ్.